హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు ఇద్దరు అనేది చూద్దాం. ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్ బ్రేస్లెట్స్, రుద్రాక్షలు అండ్ పిరమిడ్స్, వాస్తు పిరమిడ్స్, నెగిటివ్ ఎనర్జీ పిరమిడ్స్, ఇవేం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ అడగచ్చు. అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్ ఏ ఎనర్జీస్లో ఉన్నారు అసలు అనేది చూద్దాం. ఓకే, ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున్ రాశి, స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు మీ ప్రజెంట్ మీ పర్సన్. ఎందుకు, రీజన్ ఏంటి? రీజన్ ఏంటో చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు, బట్ ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. పేజ్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, న్యూ ఐడియాస్ ఏవో తీసుకొస్తారు ప్రజెంట్ మీ పర్సన్. మెసేజెస్ పంపుతారు మీకు, స్పైయింగ్ అయితే చేస్తున్నారు మీ సోషల్ మీడియా అకౌంట్స్ పైన. అండ్ మెసేజెస్ కూడా రాబోతున్నాయి మీ పర్సన్ దగ్గర నుంచి, మీకు కమ్యూనికేషన్ వస్తుంది. ఓకే, సన్ కార్డ్, ఇది కూడా రీబర్త్ కార్డే. ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తారు త్వరలో మీరు. సెలబ్రేషన్స్ కూడా జరగబోతున్నాయి మీ ఇంట్లో. మేబీ మీ రీయూనియన్ అవ్వచ్చు, లేదా ఎవరైనా ఒక న్యూ మెంబర్ ఎవరైనా మీ ఫ్యామిలీలో యాడ్ అవ్వచ్చు. మ్యారేజ్ సెలబ్రేషన్స్ అయి ఉండొచ్చు. అలాంటిది ఏదో సెలబ్రేషన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి మీరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, సన్ కార్డ్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ టూ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మీ పర్సన్ మీకు కండిషన్స్ పెట్టుండొచ్చు, లేదా మీరు మీ పర్సన్కి కండిషన్స్ పెట్టుండొచ్చు. అవి స్ట్రాంగ్ బౌండరీస్ ఏవో పెట్టారు మీరు మీ పర్సన్కి, లేదా మీ పర్సన్ మీకు. ఓకే, సో డెసిషన్ తీసుకునే ముందు స్ట్రాంగ్గా డీప్గా థింకింగ్ అనేది ఉండాలి. డీప్ థింకింగ్ ఉన్న తర్వాత, చేసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి ఏదైనా కూడా. ఓకే, స్టాగ్నేషన్ కనిపిస్తుంది ఇక్కడ. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి ఇది. అయితే నైన్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ అసలు ఎందుకు వచ్చింది? నైన్ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫై చేద్దాం. నైన్ ఆఫ్ సోర్డ్స్, మూవింగ్ ఫార్వర్డ్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ ప్లస్ నైన్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఏంటి అర్థం? అంటే థర్డ్ పార్టీ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లం ఏదో మీ పర్సన్కి నిద్ర పట్టకుండా చేస్తుంది. సో అందుకే స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు. ఓకే, మీ పర్సన్ మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశికి చెందిన వాళ్ళు అయి ఉంటారు. ఓకే, అండ్ ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ అంటే అదే మూవింగ్ ఫార్వర్డ్, ఏదో రిలేషన్షిప్ని వదిలేసి ఒక మంచి లైఫ్ అయితే కావాలి అని కోరుకుంటున్నారు, ఒక మంచి ఫ్యూచర్ కోరుకుంటున్నారు. మేబీ అది మీతో అయి ఉండొచ్చు, లేదా సింగిల్గా లైఫ్ లీడ్ చేయాలని అనుకోవచ్చు. బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఆలోచనలు అయితే వస్తున్నాయి. క్వీన్ ఆఫ్ వాండ్స్, అగైన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. సో కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇక్కడ. ఇండిపెండెంట్ ఉమెన్, ఇండిపెండెంట్ లేడీ ఆర్ ఇండిపెండెంట్ మ్యాన్, ఇక్కడ ఈ ఎనర్జీస్ వస్తున్నాయి. ఒక స్టబర్న్ ఎనర్జీ,
లస్ట్ఫుల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఓకే, టెంపరెన్స్. ఆర్కేంజల్ మైకెల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ మీకున్న ప్రాబ్లమ్స్ నుండి, అండ్ మీ రిలేషన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఈ మూవింగ్ ఫార్వర్డ్ కార్డ్ కూడా మీకు ఆర్కేంజల్ మైకెల్ హెల్ప్ చేస్తున్నారు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి, మంచి డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఈ ఆర్కేంజల్ మైకెల్ హెల్ప్ చేస్తున్నారు. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ధనుష్ రాశి. ఓకే, అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఏంటో తెలియజేస్తారు ఈ ఏంజల్స్ మనకి. ఓకే, సో మీ రిలేషన్కి అండ్ మీ లైఫ్కి ఏంజల్స్ బ్లెస్సింగ్ ఉందని అర్థం. అండ్ అది పేషెన్స్, హ్యావ్ పేషెన్స్ అంటారు చూడండి. పేషెన్స్తో వెయిట్ చేయండి, వెయిట్ ఫర్ డివైన్ టైమింగ్ అనమాట. సో స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ అగైన్ తులారాశి. ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్, మెడిటేషన్ మోడ్లో ఉండి ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు ఈ రాశికి చెందిన వారు అయి ఉండొచ్చు. 4 ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే, త్రూ కమ్యూనికేషన్. అండ్ అథారిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీ పర్సన్ ఎనర్జీ ఆర్ మీ ఎనర్జీ అయి ఉండొచ్చు. మీరు మీ పర్సన్కి ఏదైనా క్లారిటీ ఇవ్వచ్చు, లేదా మీ పర్సనే మీకు క్లారిటీ ఇవ్వచ్చు రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా దేనికోసమైనా మీరు వెయిట్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించి మెంటల్ క్లారిటీ ఇస్తారు. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. డిసీట్ఫుల్ ఎనర్జీ. ఓకే, మీ పర్సన్ని ఎవరో డిసీట్ చేశారు, అంటే చీట్ చేశారు. ఇది అగైన్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ మీరు ఫీల్ అవ్వచ్చు, మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళినట్టుగా మీరు ఫీల్ అవ్వచ్చు, లేదా మీ పర్సన్ని థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా చీట్ చేశారని అనుకోవచ్చు. సో అలాంటి చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. బిట్రేయల్, చారెట్ కార్డ్, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. మీ పర్సన్ మీ వైపు రావడానికి ప్లానింగ్ చేసుకున్నారు, అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా మీ ముందుకి రాబోతున్నారు మీ పర్సన్. చాలా అతి త్వరలో మీ రీయూనియన్ అనేది ఉంది. సిచ్యువేషన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు సొంతంగా డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. చెప్పుడు మాటలు వినడం మానేశారు మీ పర్సన్. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం క్లారిఫై చేద్దాం కొన్ని కార్డ్స్. ఇక్కడ బిహైండ్ ద డెక్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, మనకి కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇక్కడ కపుల్ కార్డ్స్ మన రీడింగ్లో ఎప్పుడు వస్తాయి, కింగ్ అండ్ క్వీన్ టుగెదర్. ఇది క్వీన్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, లీబ్రా, తులారాశి. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. ఓకే, సో ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ ఎలాంటిది అని అంటే ఇక్కడ క్లియర్ బౌండరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు పెట్టుకున్న బౌండరీస్ అనమాట ఇవి. డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది, క్లియర్ మైండెడ్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుంచి. అండ్ జస్టిస్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు, మీ పర్సనాలిటీ అలాంటిదన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి 2 ఆఫ్ సోర్డ్స్ కార్డ్ అండ్ 3 ఆఫ్ వాండ్స్ కార్డ్ క్లారిఫై చేద్దాం. 2 ఆఫ్ సోర్డ్స్ అండ్ 3 ఆఫ్ వాండ్స్. వై ఇస్ 2 ఆఫ్ సోర్డ్స్ హియర్? 2 ఆఫ్ సోర్డ్స్ అసలు దేనికోసం వచ్చింది ఇక్కడ మనకి రీడింగ్లో? నైన్ ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. సో ఇది 2 ఆఫ్ సోర్డ్స్ అంటే ఇది ఎక్సెస్ ఎనర్జీ అనమాట. అంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, హెవీలీ ఈటింగ్, హెవీలీ డ్రింకింగ్, హెవీలీ స్మోకింగ్ ఇలా ఉంటుంది. ఇలా రిసోర్సెస్ ఎక్కువైపోతాయి. మేబీ ఇది 2 ఆఫ్ సోర్డ్స్ అంటే మేబీ ఒకరు ఏమంటారు, ఒకరు రిచ్ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరో ఉన్నారు మీ పర్సన్ ముందు. ఓకే, సో వాళ్ళిద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవడానికి ఇప్పుడు చాయిస్ వచ్చింది మీ పర్సన్కి. అండ్ బిఫోర్ ద సెపరేషన్
రాంగ్ చాయిస్ చేసుకుని థర్డ్ పార్టీ వైపు వెళ్ళారు. మేబీ థర్డ్ పార్టీ మిడిల్ క్లాస్ అయి ఉండొచ్చు, మీరు రిచ్ అయి ఉండొచ్చు, లేదా అది ఇది అటు ఇటుగా కూడా అవి ఉండొచ్చు. సో అలాంటి చాయిసెస్ ఏవో వచ్చాయి మీ పర్సన్ ముందు. సో దానికోసం బౌండరీస్ పెట్టుకుని అలా కూర్చున్నారు. ఏమి సెలెక్ట్ చేసుకోవాలో, ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలో తెలియక ఆ డైలమాలో ఉండిపోయారు. అట్లా ఏది నిజం ఏది అబద్ధం ఏమీ తెలియట్లేదు ప్రజెంట్ ఇప్పుడు మీ పర్సన్కి. 3 of Wands, ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అంటే ఒక వెల్దీ పర్సన్ అనమాట. ఓకే, ఒక బిజినెస్ మ్యాన్, వృషభ రాశికి చెందిన ఎనర్జీ ఇది. అండ్ ఇది చూసారా ఫేస్, ఇదేంటంటే ఒక ఓల్డ్ ఉమెన్ ఆర్ ఓల్డ్ మ్యాన్. ఓకే, సెకండ్ పర్సన్ ఇది మీ లైఫ్లో, కొంతమంది లైఫ్లో, నేను అందరి లైఫ్లో అనట్లేదు. సో సెకండ్ చాయిస్ అనమాట మీకు ఇది. ఓకే, మీ పర్సన్కి కాదు, మీకు. మేబీ మీకంటే 10 years ఆర్ 10+ years ఏజ్లో డిఫరెన్స్ ఉండొచ్చు ఈ సెకండ్ పర్సన్కి మీకు. బట్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ సపోర్టింగ్, అండర్స్టాండింగ్ అండ్ వెల్దీ పర్సన్. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్, దట్ ఈజ్ సెకండ్ రిలేషన్. ఒక లగ్జరీ లైఫ్, ఒక సెలబ్రిటీ లైఫ్ అనమాట ఉంటుంది. అలా ఉంటుంది మీ లైఫ్ ఈ సెకండ్ పర్సన్ని చూస్ చేసుకున్న వాళ్ళ లైఫ్. ఓకే, సో పేజ్ ఆఫ్ కప్స్, న్యూ రిలేషన్ వస్తుంది మీ లైఫ్లోకి. న్యూ రిలేషన్ అనేది మీ డోర్ నాక్ చేయబోతుంది. ఓకే, ఇక్కడ ఈ పర్సన్కి హార్ట్ చక్ర ఓపెన్ అయింది. హార్ట్ చక్ర ఓపెన్ అయింది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ క్లియర్గా ఉంటాయి ఈసారి. అగైన్ క్వీన్ ఆఫ్ వాండ్స్, డబుల్ క్లారిఫికేషన్, హై ప్రీస్టెస్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఇది. 3 of Pentacles, టీమ్ వర్క్ చేయబోతున్నారు మీరు మీ పర్సన్తో కలిసి. ఓకే, అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్, ఇది మీ పర్సన్ మీకు ఇచ్చారు ఈ సిచ్యుయేషన్. అండ్ మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఇచ్చింది సిచ్యుయేషన్. హార్ట్ బ్రేక్ సిచ్యుయేషన్లో ఉన్నారు ప్రజెంట్. జస్టిస్, యూనివర్స్ మీ రిలేషన్కి జస్టిస్ చేయబోతుంది. ఈ జస్టిస్ కార్డ్ని కొంతమంది రీయూనియన్ కార్డ్ అని, మ్యారేజ్ కార్డ్ అని కూడా అంటారు. సో మీ రిలేషన్షిప్కి జస్టిస్ అంటే మళ్ళీ మీరు మ్యారేజ్ ఆర్ రీయూనియన్ అని అర్థం. అగైన్ ఇన్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మనకి స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులు. మీరు చాలా ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ చాలా నర్చరింగ్, కేరింగ్. ఒక బేబీని ఎలా చూసుకుంటారో అలా చూసుకుంటారు మీరు మీ పర్సన్ని. మీ పర్సన్ ఇలా థర్డ్ పార్టీ ఆర్ మీ లైఫ్లో నుండి వాకవే చేశారు. బట్ అగైన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, థర్డ్ పార్టీతో ఇలా స్ట్రగుల్స్ అయిన తర్వాత మీ లైఫ్లోకి ఇలా హర్మిట్ మోడ్కి వెళ్ళిన తర్వాత, బాగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, ఎవరికి ఎంత వాల్యూ ఉందో తెలుసుకున్న తర్వాత మీ లైఫ్లోకి రాబోతున్నారు. సో మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది మీ లైఫ్, ఇంత బ్రైట్గా ఉంటుంది మీ లైఫ్. ఓకే, అగైన్ 3 of Wands, మూవింగ్ ఫార్వర్డ్. సేమ్ కార్డ్స్, డబుల్ క్లారిఫికేషన్ ఇస్తుంది ఇక్కడ యూనివర్స్ మనకి. 10 of Pentacles, మ్యారేజ్ కార్డ్. వెల్దీ పర్సన్, వెల్దీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరగబోతున్నాయి మీకు. రీసోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, మోర్ దెన్ వన్ రీసోర్స్ ఉంటుందన్నమాట. ఓకే, అది ఫ్యామిలీ కార్డ్ అండ్ మ్యారేజ్ కార్డ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సో ఇప్పుడే చెప్పాను నేను. ఇది కూడా ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ ఎనర్జీ, నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో రీసోర్సెస్ ఏవో మీ దగ్గరికి రాబోతున్నాయి. ఫినాన్షియల్ ఆపర్చునిటీస్ ఏవో రాబోతున్నాయి. మీ పర్సన్ మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు, ఫైనాన్షియల్గా ఏదో మీకు హెల్ప్ చేయొచ్చు, లేదా ఓకే, లేదా మీ పర్సన్కి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేయొచ్చు. అదైతే క్లారిటీ వచ్చింది.
అండ్ మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే ఇవ్వడానికి రెడీగా వస్తున్నారు. ద హెరోఫెంట్ హై లెవెల్ కమిట్మెంట్ ఇస్తారు. ఏస్ ఆఫ్ కప్స్, న్యూ రిలేషన్, న్యూ కమ్యూనికేషన్ అండ్ డెవిల్ కార్డ్. లస్ట్ఫుల్ ఎనర్జీ ఉంది మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ కోసం మీరు లస్ట్ఫుల్ థాట్స్ ఉన్నాయి మీకు, అండ్ మీకోసం మీ పర్సన్కి లస్ట్ఫుల్ థాట్స్ ఉన్నాయి. అండ్ ఎడిక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. ప్రజెంట్ అయితే ఎడిక్షన్స్ లేవు, బట్ పాస్ట్లో సెపరేషన్లో ఎడిక్షన్స్ ఉన్నాయి. ఈ పర్సన్ ఇలా సడన్గా మీకు కమ్యూనికేట్ చేస్తారు లైటనింగ్ స్పీడ్తో. ఇట్లా లైటనింగ్ స్పీడ్తో కమ్యూనికేషన్ వస్తుంది మీ దగ్గరికి. ఫాస్ట్ కమ్యూనికేషన్ అండ్ ఫాస్ట్ డెసిషన్స్ ఏవో తీసుకుని అవి మీకు చెప్పి సడన్గా మిమ్మల్ని మీ మీద ఏమంటారు, ఎక్కడ లేని ప్రేమ చూపిస్తూ ఉంటారనమాట. మీకు డౌట్ వస్తుంది, ఏంటిది సెకండ్ చాయిస్ కోసం ఇలా యాక్షన్ చేస్తున్నారా ఏంటి, సెకండ్ ఛాన్స్ కోసం అని అనుకుంటారు మీరు. లేదా ఏదైనా హెల్ప్ కోరి ఇలా యాక్షన్ చేస్తున్నారా అనుకోవచ్చు మీరు. సో అలాంటివేవో జరగబోతున్నాయి. సో మీ పర్సన్ ఎవరైతే స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ వాళ్ళు ఉంటారో, మేష, సింహ, ధనుష్ రాశుల వారు, మిమ్మల్ని సడన్గా ఒక లైఫ్ పార్ట్నర్ లాగా ట్రీట్ చేస్తారు. తింటున్నారా, ఉంటున్నారా ఏంటి అవన్నీ కూడా అడుగుతూ ఉంటారు. మీరైతే షాక్ అవుతారు. బట్ ఫైనాన్షియల్ హెల్ప్ అడిగేసరికి మీకు కొద్దిగా కోపం రావచ్చు. సెపరేషన్ టైంలో ఆర్ బిఫోర్ సెపరేషన్ ఎంత యాటిట్యూడ్ అయితే చూపించారో మీకు మీ పర్సన్, అంత యాటిట్యూడ్ మీరు ఇప్పుడు మీ పర్సన్ మీద చూపించవచ్చు. సో మీరు ఏం చేసినా కూడా ఇప్పుడు భరిస్తారు మీ పర్సన్. ఎందుకంటే యూ డిజర్వ్ ఇట్ అనమాట. ఎందుకంటే అదంతా మీ పర్సన్ తీసిన మూవీయే అది. అందుకే అది ఫెయిల్ అవుతుందని ఎలాగో తెలుసు మీ పర్సన్కి. ఓకే, అది ఫెయిల్ అవుతుంది అనుకున్నారు కాబట్టి ఫెయిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక మూవీ తీయబోతున్నారు, అది సక్సెస్ అవుతుంది. సెకండ్ మూవీ పార్ట్ 1 ఫెయిల్ అయింది, పార్ట్ 2 హిట్ అయింది అన్నట్టు ఉంటుందన్నమాట మీ లైఫ్. ఓకే, అగైన్ పేజ్ ఆఫ్ సోర్డ్స్. కమ్యూనికేషన్, ఎక్కడ చూసినా కమ్యూనికేషన్ కార్డ్స్ వస్తున్నాయి. మెంటల్ క్లారిటీతో రిలేటెడ్ కమ్యూనికేషన్ అనమాట. ఓకే, ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళు సివిల్ సర్వీసెస్కి చెందిన వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఓకే, 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ కార్డ్స్ ఇందాక కూడా చూపించాను నేను, అందులో కూడా సెలబ్రేషన్ కార్డ్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ మీ పర్సన్ ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఎంత హెడేక్ ఫీల్ అవుతున్నారు పాపం. మీరు ఎప్పుడైతే హెల్ప్ చేస్తారో ఇలా అయిపోతారు వెంటనే. ఓకే, ఇలా ఫ్లవర్స్ పట్టుకుని మీ దగ్గరికి వస్తారనమాట మిమ్మల్ని మీట్ అవ్వడానికి విత్ ప్రపోజల్ అండ్ హై లెవెల్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఓకే, ఇది 100% ఏరీస్, మేష, సింహ, ధనుష్ రాశి ఎనర్జీ ఇది. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. కరేజ్ అండ్ రివెంజ్ కూడా ఉంటుంది ఇక్కడ కొంతమందికి మీ వైపు నుండి ఇది. ఓకే, అంటే మిమ్మల్ని అంత బాధ పెట్టినందుకు మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు. మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కరేజ్ కావాలి కాబట్టి ఇన్ని రోజులు పట్టింది మీ పర్సన్కి. తర్వాత ఇప్పుడు మీ పర్సన్ వచ్చిన తర్వాత మీ పర్సన్ మీద మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు. ఓకే, థర్డ్ ఐ ఓపెన్ అయింది ఇక్కడ. అంటే అవేర్నెస్ వచ్చింది మీ పర్సన్కి, అవేకనింగ్ అనేది జరిగింది మీ రిలేషన్షిప్కి సంబంధించి. ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి, రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనేది అసలు తెలుసుకున్నారు ఇప్పుడు. నైట్ ఆఫ్ వాండ్స్. మీ పర్సన్ ముందు అండ్ మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ ఆ ఆప్షన్స్లోంచి మీరు మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ఓకే, బిహైండ్ ద డెక్ రఫ్ ఫేస్ నడుస్తుంది మీ లైఫ్లో. 10 ఆఫ్ వాండ్స్. డిఫికల్ట్ పీరియడ్ నడుస్తుంది మీ లైఫ్లో. ఓకే, సో ఇప్పుడు రీయూనియన్ అసలు ఎప్పుడు అవుతుంది అనేది చూద్దాం. కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. కమ్యూనికేషన్
ఎప్పుడు వస్తుంది ప్రజెంట్ దిస్ మంత్. ఓకే, పెయిన్ఫుల్ ఎండింగ్స్ అంట. పెయిన్ఫుల్ ఎండింగ్స్ కోసం చెప్తారు మీ పర్సన్, లేదా ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున్ రాశి. విదిన్ 10 days వస్తుందా కమ్యూనికేషన్ అంటే నో, కమ్యూనికేషన్ 10 daysలో రాదు. మళ్ళీ క్లారిఫై చేద్దాం, ఇంకో కార్డ్ తీద్దాం. ఓకే, ఇక్కడ అబ్యూజివ్ రిలేషన్షిప్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఓకే, డిసగ్రిమెంట్స్ కనిపిస్తున్నాయి. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. ఏదో థెఫ్ట్ జరగబోతుంది, చోరీలు జరగబోతున్నాయి. మీ ఇంట్లో అవి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా మీ రిలేటివ్స్ ఇంట్లో అయి ఉండొచ్చు. మొత్తానికి ఆ న్యూస్ అయితే వింటారు మీరు. సో బీ కేర్ఫుల్. అగైన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఇందాకే నేను చూపించాను. సో రీయూనియన్ ఎప్పుడవుతుంది, కమ్యూనికేషన్ ఎప్పుడవుతుంది అనేది చూద్దాం. ఓకే, మన కార్డ్ వచ్చింది నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, మీనరాశి, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. ఓకే, ఫుల్ మూన్ ఆ టైంలో, ఈ మంత్ ఫుల్ మూన్కి అటు ఇటు 2 రోజులు అటు 2 రోజులు ఇటులో తప్పకుండా రీయూనియన్ ఆర్ కమ్యూనికేషన్ అయితే జరగబోతుంది మీ మధ్య. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ అండ్ షేరింగ్ లవ్ అండ్ లైట్.